గురువాయూరాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 36వ దశకంలో ఉన్నాం. పరశురామావతార వర్ణనం ఇది. అత్రేః పుత్రతయా పురా త్వమనసూయాయాం హి దత్తాభిధో జాతః శిష్య నిబంధతంత్రితమనాః స్వస్థశ్చరన్ కాంతయా దృష్టో భక్తతమేన హైహయమహీపాలేన తస్మై వరా అష్టైశ్వర్యముఖాన్ ప్రదాయ దదిథ స్వేనైవ చాంతే వధం. స్వామి, పూర్వకాలమున నీవు అత్రి మహర్షికి అనసూయయందు దత్తుడను పేరుతో దత్తాత్రేయుడుగా జన్మించావు. గురువుగా నుండి శిష్యులను కలిగి ఉండుటకు ఇష్టము లేక స్వేచ్ఛగా భూమండలమున భార్యతో కలిసి తిరుగుచుంటివి. అప్పుడు గొప్ప భక్తుడు హైహయ వంశమునకు చెందిన రాజువు కార్తవీర్యార్జునుడు నిన్ను సేవింపగా అతనికి అష్టసిద్ధులు ప్రాప్తించుట మొదలైన వరములనిచ్చి చివరకు నీ చేతిలోనే మరణించున్నట్లు వరము సంగతివి. సత్యం కర్తుమథార్జునస్య చ వరం తచ్చక్తి మాత్రానతం బ్రహ్మద్వేషి జదాఖిలం నృపకులం హంతుం చ భూమేర్భరం సంజాతో చ మదగ్నితో భృగుకులే త్వం రేణుకాయాం హరే రామో నామ తదాత్మజేష్వరజ పిత్రోరథా సమ్మదం. ఆ కాలమున రాజులు అందరును బ్రాహ్మణుల యందును వేదముల యందును ద్వేషము వహించి దుష్టులై భూమికి భారంగా ఉన్నారు. నీ వరప్రభావమున అమిత శక్తిశాలి అయిన కార్తవీర్యార్జునునకు భయపడి వారు అణిగిమణిగి ఉన్నారు. అప్పుడు అతనికిచ్చిన వరమును యథార్థముగా వించుటకును భూమికి భారముగానున్న దుష్టరాజులను హతమార్చుటకును నీవు భృగువంశమునందు రేణుకా జమదగ్నులకు పుత్రుడవై జన్మించావు. వారి కుమారులలో నీవు చిన్నవాడవు. నీ పేరు రాముడు, పరశురాముడు. నీవు తల్లిదండ్రులకు ఎంతయో సంతోషమును కూర్చుచుంటివి. లబ్ధాం నాయకనశ్చతుర్దశ వయా గంధర్వరాజే మనాక్ ఆసక్తాం కిల మాతరం ప్రతి పితుః క్రోధాకులస్యాజ్ఞయా తాతాజ్ఞాతిగ సోదరైః సమమిమాం చిత్వాథ శాంతాత్ పితుః తేషాం జీవనయోగమాపిథవరం మాతా చ తే దాద్వరాం. స్వామి, నీవు 14 ఏళ్ల వయస్సులోనే సమస్త వేదములను అభ్యసించావు. ఒకనాడు గంధర్వరాజైన చిత్రరథుడు కొంతమంది యువతులతో జలక్రీడలాడుచుండగా ఆ దృశ్యమునకు నీ తల్లి ఆకర్షితురాలైనదని నీ తండ్రి కోపించి ఆమెను వధించుమని ఆజ్ఞాపించాడు. అప్పుడు తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించిన నీ సోదరులతో తల్లిని కూడా తండ్రి ఆజ్ఞ మేరకు చంపితివి. తరువాత నీ తండ్రి శాంతించి వరమీయగా నీ తల్లిని తిరిగి సోదరులను కూడా బతికించుకున్నావు. అప్పుడు నీ తల్లి కూడా నీకు వరములు ఇచ్చినది. పిత్రా మాతృముదేస్తవాహృత వియద్ధేనో నిజాదాశ్రమాత్ ప్రస్థాయాథ భృగోర్గిరా హిమగిరావారాధ్య గౌరీపతిం లబ్ధ్వా తత్పరశుం తదుక్తదనుజక్షేదీ మహాస్త్రాదికం ప్రాప్తో మిత్రమథాకృత వ్రణమునిం ప్రాప్యాగమస్యాశ్రయం. తండ్రి యొక్క కోరికచే నీ తల్లిని సంతోషపెట్టుటకై స్వర్గలోకమున ఉన్న కామధేనువును నీ ఆశ్రమునకు తీసుకుని వచ్చావు. అలాగే నీ ప్రపితామహుడైన భృగు మహర్షి ఆజ్ఞను అనుసరించి హోత్పర్వతమునకు పోయి అచ్చట ఉన్న శివుని ఆరాధించావు. ఆ స్వామి అనుగ్రహం వలన గండ్రగొడ్డలిని పొంది ఆ పరమేశ్వరుడు చెప్పిన రాక్షసులను సంహరించావు. అందువలన ఆ పరమేశ్వరుడు కరుణతో మహాస్త్రములను ప్రసాదించాడు. తరువాత ఆకృతవనుడను మునీశ్వరుని స్నేహితునిగా చేసుకుని నీ ఆశ్రమునకు తిరిగి వచ్చావు. ఆఖేటోపగతోర్జున సురగ వీసంప్రాప్త సంపద్గణై త్వత్పిత్రా పరిపూజిత పురగతో దుర్మం త్రివాచా పునః గాం క్రేతం సచివం యయుక్త కుధియా తేనాపి రుంధన్ ముని ప్రాణక్షేప సరోష గోహత చమూచక్రేణ వత్సోహృతః. ఒకప్పుడు కార్తవీర్యార్జునుడు వేటకై వెడలి మీ ఆశ్రమునకు వచ్చాడు.
అప్పుడు నీ తండ్రి అయిన జమదగ్ని కామధేనువు యొక్క అనుగ్రహం వలన లభించిన వస్తువుల చేత ఆ మహారాజునకు విశేషంగా అతిథి సత్కారములను చేశాడు. తరువాత ఆ మహారాజు పట్టణమునకు తిరిగిపోయి దుష్టుడైన మంత్రిపోత్పలము చేత కామధేనువును కొనుటకై ఒక సచివుని పంపించాడు. జమదగ్ని మహర్షి అతనిని తిరస్కరించగా దుష్టుడైన అతడు మహర్షిని చంపాడు. అందువలన కామధేనువు కోపంతో మహారాజు యొక్క సేనంతయు చంపివేసింది. చివరకు ఆ దుష్టుడు కామధేనువు యొక్క దూడను అపహరించుకొని పోయాడు. శుక్రోజ్జీవిత తాతవాక్య చలిత క్రోధోథ సఖ్యాసమం బిభ్రధ్యాత మహోదరోపనిహితం చాపం కుఠారం శరాం ఆరూఢ సహవాహ యంత్రకరథం మాహిష్మతీమావిశన్ వాగ్భిర్వత్సమదాచు క్షితిపతౌ సంప్రాప్స్తుతాగ సంగరం. అప్పుడు శుక్రాచార్యుడు తన మంత్రశక్తిచే జమదగ్నిని తిరిగి బతికించాడు. ఆ జమదగ్ని వలన విషయం తెలుసుకున్న పరశురాముడు విపరీతమైన క్రోధములకు లోనయ్యాడు. అందువలన శంకరుని సేవకుడైన మహోదరుని ధ్యానింపగా అతడు నీకు ధనుస్సు, గొడ్డలి, బాణములను ఇచ్చాడు. వాటిని ధరించి నీవు అశ్వములతో సారథితోనున్న రథమునికి కార్తవీర్యుని రాజధాని అయిన మాహిష్మతీపురమునకు వెళ్ళావు. మంచి మాటలతో కామధేనువు యొక్క దూడనిమ్మని నీవు రాజును అడుగగా అతడు తిరస్కరించాడు. అందువలన నీవు అతనితో యుద్ధానికి దిగావు. పుత్రానామయుతేన సప్తదశభిక్షాసేనానీభిరనేకమిత్రనివహైర్వ్యాజృంభితాయోధన సద్యస్త్వత్కుఠారబాణ విదలం నిశ్శేష సైన్యోత్కరో భీతి ప్రదృత నష్ట శిష్టతనయస్వామాపతద్ధైహయ. కార్తవీర్యార్జునుడు నా యొక్క 10,000 మంది పుత్రులతో 17 అక్షౌహిణుల సైన్యముతో మహావీరులైన సేనాధిపతులతో ఇంకను అనేకులైన తన మిత్రులతో కలిసి భయంకరంగా యుద్ధం చేయడం ప్రారంభించారు. వెంటనే నీవు నీ బాణములచే, గొడ్డలిచే సమస్త సైన్యమును సంహరించావు. కార్తవీర్యార్జునుని కుమారులలో చనిపోగా మిగిలిన వారు భీతిల్లి పారిపోయారు. అప్పుడు ఆ హైహయుడు స్వయంగా పరశురాముని రూపమున్న నీపై దూకాడు. లీలావారిత నర్మదా జలవలంకేశ గర్వాపగ శ్రీమద్బాహు సహస్రముక్త బహుశస్త్రాస్త్రం నిరుందన్నము చక్రే త్వయ్యథ వైష్ణవోపి విఫలే బుద్ధ్వా హరిం త్వాం ముదా ఛాయంతం చిత సర్వదోషమవధీ శోగాత్పరం తే పదం. ఒకానొకప్పుడు కార్తవీర్యార్జునుడు పొంగి పొరలుచున్న నర్మదా నదీ జలములను తన 1000 బాహువులచే అవలీలగా అడ్డగించి ఉన్నాడు. ఆ సమయమున అతడు తనపై యుద్ధమునకు వచ్చిన రావణాసురుని యొక్క గర్వమును అణచి ఉన్నాడు. అట్టి కార్తవీర్యార్జునుడు తన సహస్రబాహువులచే నీపై అనేక శస్త్రాస్త్రములను ప్రయోగింపగా నీవు వాటిని అన్నింటినీ నిరోధించావు. చివరకు అతడు నీ మీద ఒక దివ్యాస్త్రమును ప్రయోగింపగా అది కూడా నీ చేతిలో విఫలమైంది. దానిని బట్టి నీవు సాక్షాత్తుగా శ్రీ విష్ణుడువే అని గ్రహించి అతడు నిన్ను ధ్యానించటం మొదలుపెట్టాడు. అంతటా నీవు అతని బాహువులను ఖండించి అతనిని సంహరించావు. నీ చేత మరణించుట వలన అతడు వైకుంఠమునకు చేరాడు. భూయో మర్షిత హైహయాత్మజగణైస్తాతే హతే రేణుకాం ఆజ్ఞానాం హృదయం నిరీక్ష్య బహుశో ఘోరాం ప్రతిజ్ఞాం వహన్ ధ్యానానీతరథాయుతస్త్వమకృధా విప్రదుఃఖ క్షత్రియాన్ దిక్చక్రేషు కుఠారయన్ విశిఖయన్ నిక్షత్రియాం మేదిని. స్వామి, నీవు కార్తవీర్యార్జునుని చంపినందువలన అతని పుత్రులు కోపించి నీవు లేని సమయం చూసుకుని నీ తండ్రిని వధించారు. అప్పుడు నీ తల్లి రేణుక దుఃఖముచే పదే పదే గుండెలు బాదుకుని ఏడ్చుచుండగా చూచి నీవు క్షత్రియులు అందరూ చంపుతున్నాన్ని భయంకరమైన ప్రతిజ్ఞ చేశావు. తరువాత మరల మహోదరుని ధ్యానించి ఆయుధములను రథమును తీసుకుని అన్ని దిక్కులందున్న బ్రహ్మద్వేషులైన రాజులందరూ గొడ్డలిచే నరుకుచూ బాణములు చేకొట్టుచూ భూమండలమున క్షత్రియులు లేకుండా చేశావు. తాతో జీవన కృపాలక కులం త్రిసప్తకృత్వో జయం సంతర్వ్యాథ సమంత పంచక మహారక్త హృదౌఘే పితృన్ యజ్ఞేక్ష్మామపి కాశ్యపాదిషు దిశం సాల్వేన యుధ్యన్ పునః కృష్ణోముం నిహనిష్యతీతి శమితో యుద్ధాత్ కుమారైర్భవాన్. స్వామి, తరువాత నీ తండ్రిని తిరిగి బతికించుకుని 21 మారులు భూమండలము అంతయు తిరిగి క్షత్రియులందరూ సంహరించావు.
రాజుల రక్తపుటేరులతో నిండిన సమంత పంచకమున పితృదేవతలకు తర్పణములు చేశావు. తరువాత యజ్ఞము చేసి అందు నీవు జయించిన భూభాగమునంతయు కశ్యపుడు మొదలైన బ్రాహ్మణులకు దానం చేశావు. తరువాత ఒకప్పుడు సాల్వునితో యుద్ధము చేయనప్పుడు సనక సందనాది బ్రహ్మపుత్రులు నీతో ఇతనిని శ్రీకృష్ణుడు చంపును కావునని వీనితో యుద్ధము చేయవద్దు అని కోరుట వలన సాల్వునితో యుద్ధము చేయక అతనిని వదిలిపెట్టావు. సమంత పంచకం అంటే ఆ తరువాతే అది కురుక్షేత్రం అయింది. యస్యాస్త్రాణి మహేంద్రభూభృతి తపస్తన్వం పునర్మర్జితాం గోకర్ణావధి సాగరేణ ధరణీం దృష్ట్వాచితస్తాపసై ధ్యాతేశ్వాసధృతానలాస్త్రచకితం సింధుం ధ్రువక్షేపణాదుత్సార్యోద్ధృత కేరళో భృగుపతే వాతేశ సంరక్షమాం. భార్గవరాముని రూపమునున్న గురువాయూరప్ప, నీ అస్త్రశస్త్రములు అన్నిటినీ వదిలి మహేంద్ర పర్వతము తపస్సు చేయుచుంటివి. అప్పుడు గోకర్ణము వరకున్న భూభాగమంతయు సముద్రమును మునిగియున్నందువలన దానిని ఉద్ధరింపుమని అచ్చటి మునులు నిన్ను కోరారు. అందువలన నీవు ఆగ్నేయాస్త్రమును ధ్యానింపగా సముద్రుడు భయపడి నీవు శృవమును విసరినంత మేరకు దూరంగా జరిగాడు. ఈ విధంగా కేరళం ఏర్పడినది, ప్రాచీన కేరళం ఏర్పడినది. అట్టి పరమాత్మ నన్ను రక్షింపుము. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.